బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, విపరీతమైన పన్నుల భారం సామాన్యులపై మోపుతో నిరంకుశ పాలన సాగించిన పాలకులపై బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి సైన్యంను ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యంపై ఎదురు తిరిగి తన ప్రాంతానికి స్వతంత్రం తెచ్చుకున్న ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అని నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, సామాన్య ప్రజలపై మొఘల్ సైనికుల, మొఘల్ పాలకుల అరాచకాలను నిరసిస్తూ సామాన్య ప్రజలను ఏకం చేసి తిరుగుబాటు చేసి తన ప్రాంతానికి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేడు జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలో తిలాస్పూర్ అన్న గ్రామంలో జన్మించారు. వారు అప్పుడున్న మొఘల్ చక్రవర్తి యొక్క అధిక పన్నులు, వ్యక్తి చాకరీ వీటన్నిటికి వ్యతిరేకంగా కేవలం 12 మంది స్నేహితులతో వారు ప్రారంభం చేసి 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో కోటలను వారు అధిగమించారు. చివరకు మన గోల్కొండ కోట కూడా వారు అధిగమించి అక్కడ కూడా వారు 7 నెలల పాటు కూడా పరిపాలన గోల్కొండ కోట నుంచి చేశారు. మరి ఒక సామాన్య వ్యక్తి పరిపాలకుడు కూడా కావచ్చు అన్న స్ఫూర్తి మనకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అందిస్తున్నారు. మరి వారి జీవితం వారి ఇచ్చుకోవాలి. మన వచ్చే జనరేషన్స్కి కూడా వారి యొక్క గొప్పతనం, వారి యొక్క మహనీయత్వం అంతా కూడా మనము పిల్లలు కూడా నేర్పించాలి. వారి ఆశయాలతో మనందరం కూడా ముందుకు అడిగేయాలి. ఏదైతే మన ఇందాక కొన్ని సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మనం ప్రభుత్వం రిజాల్వ్ చేయడానికి మనం ముందున్నాము. డీవీసీడీ గారు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా నోట్అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగా మనము కృషి చేయాలి. సో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5 వరకు కూడా ముందు మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక డెడ్లైన్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి అది ఒక వారం రోజుల పాటు కూడా పొడిగించడం జరిగింది. సో దీని కింద కార్పొరేషన్ లోన్స్కి అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సభావేదికగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రభుత్వం బీసీ కులాల ఎంపవర్మెంట్ కోసం హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఇటువంటి పథకాలు ఏమి తీసుకొస్తున్నారు. డైట్ చార్జెస్ అన్నవి పెంచడం జరిగింది. సో పిల్లల యొక్క వైద్యం, విద్య మరియు వైద్యం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగా చదివి జీవితంలో పైకి రావాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్దార్ పాపారాయుడు గారి 315 సంవత్సరాల వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న జగదీష్ గారికి, ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ మాకు కూడా తెలియని విషయాలు కూడా తెలిసిందన్న. మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని ఇంకా మనం ముందుకెళ్ళాలి. అలాగే రమేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన గౌడ సంఘానికి అధికారులకి, పెద్దలకి, మహిళలకి అందరికీ కూడా ప్రజాప్రతినిధులకు పేరు పేరున నమస్కరిస్తూ, మరి పాపారాయుడు గారు చేసిన సేవను ఇంకా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాంట్లో ఆయన ఎంత కష్టపడ్డాడో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటుపడితే మరి ఇలాంటి పేరు రావడం, ఇన్ని రకాలుగా మనం ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది. అంటే చిన్న కుటుంబంలో పుట్టిన తండ్రి చనిపోయినాక తల్లి మాటతో గీత కార్మికుడిలాగా వెళ్ళిపోయి ఆయన వృత్తి అదే అనుకొని చేస్తున్న సమయంలో
మరి ఆయనకి ఏ విధంగా జ్ఞానోదయం ఏంటో తెలియదు, కానీ అంటే తెలియదని కాదు, తెలుసుకున్నా నేను కూడా. అక్కడ ఉన్న మొఘల్ సామ్రాజ్యం, అక్కడ ఉన్న వ్యక్తులు పోయి పన్ను వసూలు చేయడం, పన్ను వసూలు చేసిన తర్వాత కూడా ఫ్రీగా కళ్ళు ఇవ్వాలని బాగా అరేంజ్మెంట్ చేస్తుంటే ఆయనకు చూసి విసుగు వచ్చేసి, వీళ్ళు ఎందుకు మేము చేసిన కష్టాన్ని మమ్మల్ని తిననిస్తలేరు, మరి పన్ను కట్టాలంటే కూడా ఇక్కడ వెళ్ళిన సమయంలో మమ్మల్ని పీక్క తింటున్నారనే ఉద్దేశంతో అనే కోపం వచ్చేసి, మీరెవరు అసలు, మా కష్టం మేము తినాలే కదా అని కోపం వచ్చి మరి ఒక వ్యక్తిని కొట్టడం జరిగిందంట. కొట్టిన తర్వాత దాంట్లో మార్పు వచ్చింది. ఇక ఇట్లా ఊరుకుంటే ఇలాగే సతాయిస్తూ ఉంటారు, ఆధిపత్యం చెలాయిస్తారు, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో తన సర్కిల్లో ఉన్న వాళ్ళని